కొన్ని ప్రాంతాల్లో వాగుల నుంచి కొండ వాగుల నుంచి వచ్చే వాటర్ వస్తాయి, వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళు సరిగ్గా ఏ రాయిని వాడికి ఒక వాటర్ చిన్నగా వస్తుంది, మన ఇక్కడ వాటర్ యథేచ్ఛగా మనం ఇచ్చేస్తాం. చాలా వరకు మీరు ఎందుకు లేబర్ని పెట్టలేదు, అది వాళ్ళ ఊరు, వాళ్ళు చేసుకుంటారు. తను సపోర్ట్ లేకపోతే మాత్రం ఇంతవరకు నేను వెళ్ళి చేయాలంటే చేయలేను మేడం. హెమోగ్లోబిన్ 1%, 2%, 3%. వీడేం చేసినట్టు అక్కడ ఒక చెట్టు దగ్గర పాపను ఒక చిన్న బ్యాగ్లో పెట్టేసి కడుపులోనే ఉండకాయి. Hi, welcome to another episode of On Air with me, Nivedita. Nato ఈరోజు ఉన్నారు రామ్ గారు, and రామ్ గారు has been working in the field of tribals, health, education, and వాళ్ళ లైఫ్ స్టైల్లోనే ఒకరుగా he's been traveling with them from many years. రామ్ గారు's NGO is called Samaritans for the Nation, and let's find out and understand a tribal way of life, వాళ్ళ problem, వాళ్ళ ups and downs, and చాలా వరకు we think that tribals are వెనకపడి ఉన్నారు, వాళ్ళకి ఏం తెలీదు అని. In fact, they are much ahead and they have been leading a way of life that we all desire as the urban people. So welcome to Ram Garu. నమస్తే మేడం. Hi. So as far as I know, you have done your mechanical engineering, aviation lo meer work chesaru, then you are part of NGOs, various NGOs to work chesaru, and ee thought ela ochindi ante why did you want to go and work with tribals? యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం మేడం, వైజాగ్. సో నేను పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వరకు మేము పెరిగింది కూడా పూరి గుడిసె వాటిలో ఆ ప్రాంతంలో అలాంటి వాటి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. సో మా ఇంటి పక్కన ఒక హాస్పిటల్ ఉండేది మేడం, కింగ్ జార్జ్ హాస్పిటల్ అని. అది చాలా పెద్ద హాస్పిటల్. సో చెప్పాలనుకుంటే చాలా పాతది కూడా, బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా ఉన్న హాస్పిటల్ అది. సో అక్కడికి చాలా వరకు రిఫరల్స్, అంటే నాకు ఇప్పుడు రిఫరల్స్ అంటే తెలిసింది. సో ప్రతి ఒక్కరికి అనుకునేది అంటే ఆ కొండల్లో గుట్టల్లో వాళ్ళకి హాస్పిటల్స్ ఉండేవా కాదా, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అందరూ. సో వచ్చిన క్రమంలో కూడా ప్రతి ఒక్కరు ఎలుగుబండి దాడులని, పాము కాటులు, అలాగే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, అండ్ అలాగే అప్పట్లో మలేరియా, డెంగ్యూ, నార్మల్ విష జ్వరాలు అని మనకి కొన్ని న్యూస్ పేపర్లో అప్పటి నుంచే డోలీ మూతల ద్వారా ఈ గర్భిణీల్ని, అలాగే ఎవరైతే జ్వరాల బారిన పడ్డ వాళ్ళని తీసుకురావడం. అంతపాటు ఆంథ్రాక్స్ అన్న ఒక వ్యాధి వచ్చి చాలా వరకు అప్పట్లో ఒక 10,000 మంది పైన ఏజెన్సీ ప్రాంతాల్లో, అవునండి, ఒక అరకు, పాడేరు, అనంతగిరి, హుకుంపేట అలాంటి మండలంలో, అంటే నాకు తెలిసినంత వరకు, అంటే నేనున్న ప్రాంతం అవి ఒక 90 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ల పైనే. సో వాళ్ళు చూసేవాళ్ళని. అండ్ ఆ క్రమంలో వాళ్ళు ఎక్కువ అసోసియేట్ ఎప్పుడయ్యానంటే మా ఫాదర్ ఒక క్లబ్లో, వాటర్ క్లబ్ అని, అక్కడ వర్క్ చేసేవాళ్ళు మేడం, వెయిటర్. సో హీ మస్ట్ బి యువర్ ఫస్ట్ ఇన్స్పిరేషన్. బోత్ మై మదర్ అండ్ ఫాదర్. సో మదర్ కూడా తీసుకెళ్లేది హాస్పిటల్స్కి, అండ్ అలాగే డాడీ కూడా ఏంటంటే ఎక్కడైతే అక్కడ క్లబ్లో అప్పట్లో ఒక 20 సంవత్సరాల క్రితం అక్కడ మిగిలిపోయిన ఫుడ్ కానీ ఏదైనా ఉన్నా, సో రాత్రిపూట తీసుకొచ్చి ఒక 11-12 ప్రాంతంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొద్దిగా మాకు చేతనైనంత వరకు ఆ మిగిలింది ఒక 10 మందికో 15 మందికో ఇవ్వడం చేయడం. సో అక్కడ నుంచి ఈ హ్యాబిట్ అనేది ఇన్కల్కేట్ అయింది అనమాట. అంటే ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దు. అండ్ అప్పుడు మాకున్న రిసోర్సెస్ కూడా తక్కువే, వాటర్కి ఇబ్బంది పడేవాళ్ళం, తిండికి ఇబ్బంది పడేవాళ్ళం. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు డిసైడ్ అయ్యి వాళ్ళకు ఒక మంచి చదువునైతే ఇవ్వాలి. సో చదువుకుంటేనే వాళ్ళ గమనం బాగుంటుంది, వాళ్ళ కెరీర్ బాగుంటుందని. సో నన్ను కానీ మా అక్కను కానీ మంచిగా చదివించారు వాళ్ళు. ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నామంటే వాళ్ళిద్దరు. అండ్ ఆల్సో ఇన్స్పిరేషన్ సొసైటీకి గివ్ బ్యాక్. అంటే మీకు ఉన్న ఆ చిన్న అవైలబిలిటీలో కూడా హౌ దే పార్టిసిపేటెడ్ ఇన్ హెల్పింగ్. అప్పటి నుంచి ఆదివాసులతో, అంటే ఏంటంటే ఆదివాసులు అంటే అప్పట్లో మేమంటే కొండోళ్ళు, అంటే కొండల్లో ఉండేవాళ్ళు, గిరిపుత్రులు, గిరిజనులు. ఇప్పుడు మనం పిలిచేది గిరిజనులు. వీళ్ళు కొండల్లో ఉంటారు, వాళ్ళకి సౌకర్యాలు ఉండవు, నీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, రోడ్డు సదుపాయాలు కానీ అవేమి ఉండేవి కావు. సో అప్పటి నుంచి వాళ్ళపైన కొంచెం న్యూస్ పేపర్లు చదవడం కానీ, వాళ్ళ పరిస్థితులు చూసి ఎప్పుడైనా ఒక అంబులెన్స్ సైరన్ మోగింది, వెళ్ళేవాళ్ళం, వెళ్ళి చూసేవాళ్ళం. ఒక చిరుతపులి దాడి, చనిపోయేవాళ్ళు. లేదంటే ఒక ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్, తల్లి గర్భవతి చనిపోయి. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని ట్రావెల్ చేసే వరకు సో మెనీ కాంప్లికేషన్స్ ఇవన్నీ చూసేవాళ్ళం.
సో ఎప్పటికైనా బ్లడ్ అప్పటి లాస్ నుంచే ఉండేది. అవ్వచ్చు, ఏమైనా లైక్ బ్లడ్ లాస్ ఇస్ ఆల్సో సచ్ అ మెయిన్ అవును మేడం. థింగ్ ఫర్ అ ప్రెగ్నెంట్ ఉమెన్. అవును అవును. సో దాని ద్వారా ఇలాంటివి చూసి ఎప్పటికైనా అంటే చిన్నప్పటి నుంచి మైండ్లో వీళ్ళకంటూ ఎప్పుడైనా వీళ్ళతో కలిసి పని చేయాలి అని ఉండేది అప్పటి నుంచే కొంచెం. యా, సో అందుకే ట్రైబల్ ఏరియానే పిక్ చేశారా? బికాస్ మీరు చిన్నప్పటి నుంచి చూసారు అంటే ఎంత వెనకపడి ఉండే ప్రాంతం అని చెప్తారు కదా, దే ఆర్ నాట్ బ్యాక్వర్డ్ ఇన్ థింకింగ్ ఆర్ దేర్ డెవలప్మెంట్. దర్ బ్యాక్వర్డ్ ఇస్ బికాస్ మనం వాళ్లకు అందించలేదు, సహాయం అందించలేదు ఆర్ ఫెసిలిటీస్ అందించలేదు. అక్కడ దే ఆర్ బ్యాక్వర్డ్, నాట్ ఇన్ ద వే మీడియా ప్రెజెన్స్ ట్రైబల్ ఏరియాస్. అంటే ఇప్పుడు గిరిజనులు ఆదివాసీలు ఇప్పుడు ఎవరైతే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ఈ కొండల్లో వాటిల్లో ఉంటారో అంటే అందరూ ఏంటంటే వాళ్ళ అమాయకులు. అవును, అమాయకులు అని చెప్పలేం మేడం. అదే అవగాహన లేకపోవడం, అదే అవగాహన లేకపోవడం. వాళ్ళు ఏమి వెనకపడి లేరు, వాడికి వ్యవసాయం ఎలా చేయాలో తెలుసు. యా, సో నీరు ఎలా సంపాదించుకోవాలి నీటి ద్వారా, ఎందుకంటే నీరుని ఎలా సమకూర్చుకోవాలి, ఎలా బతకాలి, నాకు వచ్చిన విత్తనాలు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వేసుకొని మళ్ళీ నేను పండించుకోవాలి, ప్లానింగ్. అప్పట్లో వాళ్ళకి అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్లు అవేం తెలియవు వాళ్ళకి. అవును, ఇప్పటికీ కొంతమేర వాళ్ళకి కూడా తెలియదు. అండ్ దే నో టు బ్యాలెన్స్ విత్ నేచర్. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఎప్పుడు డిస్ట్రక్షన్ చేయలేదు. ట్రైబల్స్ దే ఆర్ ఆల్వేస్ గివింగ్ బ్యాక్. అదే నేను అప్పుడు మీతో డిస్కస్ చేస్తుంటే చెప్పాను కదా, ఈ వన్ ఆఫ్ ద ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ర్యాబిట్ కూడా వాళ్ళు టీ బిస్కెట్లు ఇస్తున్నారు. ఎందుకు అంటే దట్స్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ దే థింక్ ఎవ్రీబడి లైక్ అది ఒక ఇట్ బికమ్స్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అ ఫ్యామిలీ. దట్స్ హౌ దే లివ్. కొమ్మలు కూడా కట్ చేయరు, పడిన కొమ్మల్నే తీసుకొని వాడతారు. సో నేచర్ని వాళ్ళు దే ఎంజాయ్ ద నేచర్, బీట్ నేచర్, వే ఆఫ్ లైఫ్, లివింగ్ ఆర్ కమ్యూనిటీ లివింగ్ అని వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న అంటే నేను చేస్తున్న అది అంటే ట్రైబల్ గ్రూప్స్లోని చెంచులు ఉంటారు. అవును, సో వాళ్ళే మొత్తం ఒక అడవిని సంరక్షిస్తున్నారంటే వాళ్ళు ముఖ్యమైన పాత్ర. వాళ్ళైతే అస్సలు రావట్లేదు కదా, దట్ సో ఇంటీరియర్ ఫారెస్ట్ లో ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఇంటీరియర్ ఇప్పటికి కూడా ఫోన్లు ఇవేమి తెలియదు వాళ్ళు. అవును అవును. మరి చాలా వరకు ఈ విద్యా వైద్య సదుపాయాలు అలాగే కొన్ని మెరుగైన సదుపాయాలు వాళ్ళకి కొద్ది దూరంగానే ఉన్నారు. సో వాళ్ళు అడవిని ఒక అడవిని వేటాడతారు, ఇది చేస్తారు అది చేస్తారు అంటారని ఒక ఫాల్స్ ఇంప్రెషన్. వాళ్ళే యాక్చువల్ చెప్పాలంటే ప్రకృతి ప్రేమికులు చెప్పాలంటే మనం చెప్పాలనుకుంటే వాళ్ళు ఉండబట్టే మనం ఇప్పుడు స్వచ్ఛమైన గాలి పిలుస్తున్నాం, మనకు సరైన వర్షాలు టైం పడుతున్నాయి చేస్తున్నారంటే వాడికి తెలియదు డిఫారెస్టేషన్ అంటే తెలియదు, కొండలను కొట్టాలి గుట్లను కొట్టాలని తెలియదు. వాడికి ఎంతవరకు అయితే సమకూరుతుందో అంత ప్లేస్ లోనే ఉంటారు. వాళ్ళకి చేతి వాట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ దే విల్ బి యూటిలైజింగ్ ఇట్. అంతే మేడం. యా. సో నౌ వాట్ ఆర్ ద యూజువల్ ప్రాబ్లమ్స్ దట్ యు ఆర్ ఫేసింగ్? ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో మీరు ఇప్పుడు చెప్పారు నాకు హెల్త్ అని, ఎలాంటివి ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ఫేస్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ట్రైబల్స్కి వచ్చేసరికి వీళ్ళకి కొంచెం ఆరోగ్యం పట్ల అవగాహన కూడా కొంచెం చాలా తక్కువ ఉంటుంది మేడం. వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ పట్ల హెల్త్ పట్ల ముందుకు వెళ్తున్నారు. అది కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు అవేర్నెస్ ద్వారానే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆశా వర్కర్ ఉంటారు. ఒక ఆశా వర్కర్ వస్తే వాళ్ళు ఓన్లీ సూదులు ఇవ్వడం ఈ క్రమంగానే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే అవేర్నెస్ చాలా ఉంటుంది. ఒక అంగన్వాడీ వర్కర్ సో వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలే కాకుండా విద్య పట్ల కూడా వాళ్ళు ఇవ్వాలి. ఇప్పటికీ మేము చూసినట్టయితే రక్తహీనత మన సిటీలోనే ఉంటుంది. వాళ్ళకి చూసుకుంటే అంటే మేము చూసిన క్రమంలో హెమోగ్లోబిన్ 1%, 2%, 3%, అది లేక సరిగ్గా ప్లస్ సో ఏంటంటే వీళ్ళు చలికి సరైన ప్రాపర్ క్లోతింగ్ లేకపోవడం వల్ల చిన్నపిల్లల్ని ఒక వామ్ బ్యాగ్లో పెట్టాలి. అవును. అండ్ అలాగే పిల్లల్ని కొద్దిగా మంచి పొజిషన్లో పెట్టాలి, ప్రొటెక్షన్లో పెట్టాలి. సో ఏంటంటే ఆ క్రమంలో వీళ్ళకి నిమ్ము చేరడం, నిమోనియా. సో మేము ఎక్కువగా చూసేది ఏంటంటే దాంతోపాటు విష జ్వరాలు, ఇవే ఎక్కువ విష జ్వరాలు. గవర్నమెంట్ వాళ్ళ పరంగా వాళ్ళు దోమతెరలు వాడాలి, బ్లీచింగ్ వాడాలి. అలాగే కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తే ఈ మలేరియా వల్ల చనిపోయే వాళ్ళని, అనీమిక్ వల్ల చనిపోయే వాళ్ళని, అలాగే ఈ నిమోనియా ద్వారా ఇంక ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఏ పాము కాట్లు, ఇంతకుముందు చెప్పినట్టు ఇట్లా వరదలు వచ్చి పిడుగుపాట్లు వచ్చి వాళ్ళకి ఏంటంటే కేవలం అవగాహన వల్ల ఏంటంటే ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ప్రెజెంటేషన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం వాళ్ళు అలర్ట్ కూడా ఉంటారు. అవును. ఓకే, అంటే ల్యాండ్ స్లైడ్ అవ్వచ్చు, సైక్లోన్ అవ్వచ్చు, ఏదైనా ఒక అవగాహన. సరే మా ఊర్లో ఇలా జరిగింది, సరే మా ఊర్లో ఇట్లా అయ్యింది, సరే మీరు ఇలా పడుకోండి, లేదంటే ఇలా చేయండి, మంచిగా కప్పండి, దోమతెరలు వాటర్ ఇప్పుడు బాయిల్ చేసి తాగాలి. ఇలాంటి డ్రింకింగ్ వాటర్ అనేది ప్రధాన సమస్య మేడం. అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య. అవును, మీరు చెప్తున్నారు నీళ్ళే లేవు అక్కడ. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడో కొండల నుంచి వస్తాయి, వీళ్ళు వెళ్తారు. కొన్ని ప్రాంతాల్లో వాగుల నుంచి, కొండ వాగుల నుంచి వచ్చే వాటర్ వస్తాయి, వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళు సరిగ్గా ఏ రాయిని తన్నుకునో లేదంటే పామును
అవును, ఆన్ ద వే చూసుకోకుండా ఫారెస్ట్ దాన్ని తొక్కడము, అవును. లేక ఏదైనా అవ్వచ్చు. సో ఇందులో ఎక్కువ గర్ల్స్ ఆర్ లేడీస్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే ఎక్కువ పనుల్లో చూసుకుంటే అవును, మగవాళ్ళు మేకలను మేపడానికను ఇంక ఇతర ఆడవాళ్ళు కూడా చేసాక ఆడవాళ్ళ ఆ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. ఈ ఎడ్యుకేషన్ అన్నది కొద్ది లోపం వల్ల చిన్నప్పటి నుంచే వీడు ఆ పనిలో నిమగ్నమై ఈ చదువు కూడా కొద్దిగా దూరం అవుతూ ఉంటారు అనమాట, ఈ చదువు. సో దానికోసం మేము వేరే ఇనిషియేటివ్స్ కూడా తీసుకున్నాం కొన్ని, ఓకే, లైక్ కొన్ని బ్రిడ్జ్ స్కూల్స్ కట్టిపోయడము, దాంతోపాటు అక్కడున్న ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో వాళ్ళని అక్కడున్న స్కూల్స్కి పంపించి అసలు చదువు యొక్క ప్రాధాన్యత ఏంటి, అది ఉంటే నువ్వేం తెలుసుకుంటావు. అంటే మినిమం ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ అన్నది మాత్రం మేము చేయడానికి, మీరు అన్నట్టు మినిమం అవ్వండి, బేసిక్ ఎడ్యుకేషన్ అన్నది అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చదువుకోవడానికి ఆర్ ఒక ఎస్ఎంఎస్ వస్తే ఆర్ ఎక్కడైనా సంతకం వేయాలంటే అవును మేడం, అవును. దే షుడ్ అంత అవగాహన ఉండాలి వాళ్ళకు. ఇంతకుముందు మీకు చెప్పినట్టు హెల్త్ లిటరసీ ఉండాలి మేడం. అది ఒక డాక్టర్స్ ద్వారానో అక్కడ ఉండే ఆశా వర్కర్ ద్వారానో ఎవరి ద్వారానో వాళ్ళకి హెల్త్ పట్ల అవగాహన రావాలి. అండ్ అలాగే ఈ క్రమంలో ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి డిజిటల్ మీడియా అవ్వడం, ప్రతి ఒక్కటి మొబైల్స్ యూజ్ చేయడం, దాంతోపాటు ఇతర క్రమంలో వీళ్ళు బ్యాంకులకు వెళ్ళడం ముందు లేవు. ఒక గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందు నుంచి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఫైనాన్షియల్ లిటరసీ కూడా వీళ్ళకి అందియాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు వేలు ముద్ర వేస్తారు, వాళ్ళ అవతల వాళ్ళు ఎంత తీస్తున్నారో ఎంత వెళ్తుందో చెప్పి ఐడియా ఉండదు. సో అలాంటి క్రమంలో చాలా విషయాల్లో సార్ మేము అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఆదివాసీ ఇట్లా ఫోన్ చేశారు, సార్ నా దాంట్లో డబ్బులు పోయాయి సార్, మనం 30,000 ఉండేది సార్, 30,000 పోయాయి సార్ అన్నాడు. సార్ ఏ బ్రాంచ్ అన్నాడు అనమాట, పాలవంచ అన్నాడు. ఓకే పాలవంచ బ్రాంచ్. సో అయితే ఇప్పుడు ఏం చేయాలని అంటే, మరి నువ్వేం చేసావు అన్నాను. సార్ నేను ఇక్కడ పాలవంచలో ఉంటే డబ్బులు పోతున్నాయని చెప్పేసి నేను భద్రాచలంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను అన్నాను. సో ఇది మనం వినడానికి కొంత నవ్వుగానే ఉంటుంది, కాకపోతే వాడికి అవగాహన లేదు, ఎక్కడున్నా సేమ్ ఏదైనా సేమ్. సో వాడికి ఎలా యూజ్ చేయాలి. సో ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ అట్లీస్ట్ అంటే మేము చేస్తున్న ట్రైబల్ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు అంటున్నాం అక్కడ ఈ ఫైనాన్షియల్ లిటరసీ పైన కూడా అవగాహన ఇవ్వాలి. అక్కడ ఉన్న బ్యాంక్ వాళ్ళు వెళ్ళి లేదంటే వాళ్ళు వచ్చిన ఊరికి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే ఈ తరంలో ప్రతి ఒక్కరు ఫోన్ పే, గూగుల్ పే, ఏదైనా క్యాష్ అన్నది కొంచెం తక్కువ అవుతుంది. సో ఈ క్రమంలో ఫైనాన్షియల్ లిటరసీ కూడా యాజ్ వెల్ యాజ్ హెల్త్ లిటరసీ, ఎడ్యుకేషన్తో పాటు ఈ ఫైనాన్షియల్ లిటరసీ కూడా ఉండాలి, ఉంటే బాగుంటుంది. అవును. అంటే మరి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వాట్ ఆర్ దే ఫేసింగ్ దెన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్? నేను చెప్పినట్టు అదే మేడం, బేసిక్ ఇమ్యూనిటీస్. ఒక నీరు, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అక్కడ నీరు మంచిగా ఉంటే వాడు ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, సో దాని ద్వారా కొంతమంది అధికారులు ఇక్కడ ఈ బోర్ వేయద్దంటారు, కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. ప్లస్ అక్కడ ఉన్న లోకల్గా అది అటవీ భూమి అయితే అక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అంటే మనం దాని పరంగా చూసుకుంటే వాళ్ళను కూడా మనము ఒకసారి మాట్లాడి, సార్ మీరు కొంచెం వీళ్ళకి బేసిక్ నీడ్స్ అట్లా మనం ఏంటంటే ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ కూడా. సో ఇప్పుడు మీరు హైజీన్ ఇష్యూస్ కూడా యూఆర్ డీలింగ్ విత్ ఇట్ కదా, విమెన్ అండ్ హైజీన్ ఇష్యూస్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. వాటరే లేదు, వాటర్ ఇస్ మెయిన్ థింగ్. ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్, దెన్ ఇది ఎలక్ట్రిసిటీ అది కూడా ఉండదు. అదేంటి టైంకే వస్తుందా త్రూ ద డే? అంటే ఇప్పుడు మేము చేస్తున్న ఏరియాలో ఏంటంటే కంప్లీట్లీ అంటే మేము ఫోకస్ చేసే ఎక్కువ ఏరియాస్ కంప్లీట్ గిరిజన అంటే అటవీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ఇంటీరియర్ ప్రాంతం. ఇది ఏ రీజన్ లో ఎక్కువ వస్తుంది? ఒరిస్సా, ఆంధ్ర బార్డర్. అంటే మేము పనిచేస్తాం అంటే మా సంస్థ పనిచేస్తున్న ప్రాంతాలు ఐటీడీఏ పరిధిలో ఉండే తెలంగాణ ప్రాంతాలు, అలాగే ఐటీడీఏ పరిధిలో ఉండే ఆంధ్ర ప్రాంతాలు, పాడేరు, రంపచోడవరం, చింతూరు, భద్రాచలం, అలాగే ఇక్కడ మన మన్ననూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్. సో ఈ ప్రాంతాలు అనమాట. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్యలు. అవును, డిఫరెంట్. అక్కడ చూసుకుంటే నీటి సమస్యలు, ఒక దగ్గర చూసుకుంటే ఎడ్యుకేషన్ సమస్యలు, అలాగే ఇంకొక దగ్గర తీసుకుంటే వాళ్ళకి సార్ మాకు అసలు ఇప్పుడు పవరే లేదు. సో అట్లీస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఇవ్వకపోయినా మాకు వరకు చేతనంత సోలార్ విద్యుత్తులు వాళ్ళకి ఇద్దాం. అట్లీస్ట్ వీ క్యాన్. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే వాడు కలిసి చదువుకోవచ్చు, చూడొచ్చు. అలానే మొత్తం ఊరంతా సోలార్ లైట్ నింపకుండా లైక్ బేసిక్ గా వాళ్ళకి ఉంటే ఎలా ఉండొచ్చు. అవును. ఇప్పుడు లైక్ ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు కదా, లైక్ ట్రైబల్ ఏరియాలో ఇద్దరు పిల్లలకి బాగాలేదంటే సైకిల్ మీద తీసుకొని వస్తుంటే. అదే మేడం, అంటే వాళ్ళు అక్కడ నుంచి వస్తున్నారు, వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఒక ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళు ఫోన్ చేసి సరే ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే సరే మీరు భద్రాచలం రండి, సో అక్కడ వస్తే మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అన్న క్రమంలో వాడు బయలుదేరుతూ మధ్యలో ఆ పాప చనిపోతుంది. చనిపోతే వాడు ఏం చేయాలో తెలియదు, బాబును బతికించుకోవాలి. వాళ్ళు ఒక 3-4 months ఎంత ఉన్నారు పిల్లలు, ఇద్దరు కవలలు.
వీడు ఏం చేశాడంటే అక్కడ ఒక చెట్టు దగ్గర పాపని ఒక చిన్న బ్యాగ్లో పెట్టేసి, వాడికి తెలియదు ఎందుకంటే వాడే తీసుకొని రావాలి, అదే భార్య కూడా లేదు. సో వాడు అక్కడ తీసుకొచ్చినాక తెలిసింది ఏంటంటే, సార్ ఓన్లీ బాబునే తీసుకొచ్చాం, మరి ఏమైంది, పాప ఏమైందంటే ఇలా జరిగింది సార్, ఈ ఇష్యూ ఇట్లా ఉంది అని అంటే అది వన్ చైల్డ్ నైనా మనం బతికించుకోవాలి, చేసుకోవాలి. అవును, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో నేను చెప్పినట్టు మేడం ఒక చాలా వరకు ఇన్ఫాంట్ డెత్స్ అన్నవి చాలా వరకు అవుతున్నాయి. సో ఎప్పుడైతే మేము అంటే మా సమారిటన్స్ ఫర్ ద నేషన్స్ సంస్థ ఎస్పెషల్లీ భద్రాచలం ములుగు ప్రాంతాల్లో వేరే ఎన్జిఓ సంస్థ ఐడు అనే సంస్థ ఉంది, అక్కడ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ నరేందర్ గారని కపిల్ గారని ఇట్లా ఉన్నారన్నమాట. సో వాళ్ళ సపోర్ట్తో తీసుకొని కలెక్టివ్లీ అక్కడ ఈ గుత్తికోయలు ఏవైతే కొన్ని ఏరియాస్ ఏవైతే మేము పనిచేస్తున్నామో ఆ ఇష్యూస్ని కొద్దిగా మేము ట్రేస్ అవుట్ చేసి మెల్లమెల్లగా ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవ్వడము, దాంతోపాటు వాళ్ళకి కొద్దిగా అవగాహన ఇవ్వడము. అండ్ వాళ్ళు తీసుకొచ్చిన ఐడి వాళ్ళు తీసుకొచ్చిన మోడల్ ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్. సో ఈ అడవి ప్రాంతాలు ఏంటంటే సో ఆ ఊర్లో వాళ్ళే స్వతహాగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళే ఒక కమ్యూనిటీ హెల్త్ వర్కర్ గా చేయడము. దాంతోపాటు వాళ్ళు స్కూల్స్ కొన్ని నడిపిస్తున్నాము, బ్రిడ్జ్ స్కూల్స్ అని. సో అక్కడ ఉన్న వాళ్ళకే కొద్దిగా ఏంటంటే మిడ్ డే మీల్స్, మీరు అన్నట్టు మన దగ్గర మిడ్ డే మీల్స్, అక్కడ మిడ్ డే మీల్స్ అవేం జరగవు. సో ఏంటంటే అక్కడ నుంచి వాడికి చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ అయితే ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్, దాంతోపాటు ఫుడ్ వెళ్ళాలి ఈ టైంకి వెళ్తుంది. దాంతోపాటు ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా ఇస్తాం అనమాట విత్ గ్రూప్ ఆఫ్ సపోర్టింగ్ పీపుల్ లైక్ ఇండివిజువల్ డోనర్స్ చాలా మంది ఉన్నారు. దాంతోపాటు కొన్ని సిఎస్ఆర్ కూడా సపోర్ట్తో ఎవ్రీ మంత్ వీఆర్ సపోర్టింగ్ 15 విలేజెస్, 15 to 20 విలేజెస్ అంటే చెంచు ఏరియాస్లో కూడా చేస్తున్నాం కొన్ని ఏరియాస్లో. అది కూడా కొన్ని సిఎస్ఆర్ సపోర్ట్తో వాళ్ళకి ఎవ్రీ మంత్ ఈ ప్రోటీన్ సప్లిమెంట్ వెళ్ళాలి, రోజుకి 70 grams ఆఫ్ ఇంటేక్ వెళ్ళాలి. సో ఎవ్రీ మంత్ 2.1 kg అన్నది ప్రోటీన్ పౌడర్ ఇస్తే అది ఎవ్రీ మంత్ వెళ్తుంది. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే తల్లి చనిపోతుంది, కరెక్ట్, అవును, డెలివరీ చనిపోతుంది, పిల్లలు పుడతారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఉండదు. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి కూడా చేతనైనంత ఏదైనా మిల్క్ అని ఈ నెస్ట్రోజన్ ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఫార్ములా ఫీడింగ్ అలాంటివి కూడా ఇస్తుంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ కిచెన్ గార్డెనింగ్ ప్రమోట్ చేయడము, వాళ్ళ కొద్ది విత్తనాలు అవి ఇచ్చి మీరు ఇవి పండించుకొని విత్తనాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఐసిడిఎస్ ద్వారా ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నారు. దాంతోపాటు ఇవి కూడా ఆల్టర్నేట్గా మనం చేస్తే ఇందులో మీకు చెప్పినట్టు వీళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, పిల్లలు 5, 6, 7 మంది, 8 మంది, 9 మంది ఉంటారు. వీళ్ళందరూ పెట్టి పోషించాలంటే వాళ్ళకి కష్టం, ఆర్థిక స్తోమత ఉండదు. సో మెల్లమెల్లగా అవేర్నెస్ చేయడం. సో అట్లా కొన్ని ఇదే సంస్థతో ఏదైతే చెప్పానో మన తరపు నుంచి కొంత డోనర్స్తోనే వీళ్ళకి ట్యూబెక్టమీ సర్జరీస్ కానీ అవి చేయించి వాళ్ళు అవగాహన తీసుకొచ్చి మాకు ఇంతమంది పిల్లలే ఉంటే సరిపోతారు చాలు. సో మెయిన్ ఏంటంటే అవేర్నెస్, ఎంత అవేర్నెస్ మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అంత షేపిన్ అవుతారు అనమాట, ఒక మంచి ఆలోచించే విధంగా. అవగాహన ఉంటేనే కదా, లైక్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ అవగాహన లేకపోవడం వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్. ఇదని అవగాహన వచ్చి వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తే దే విల్ ఆల్సో ప్లాన్ అరౌండ్ ఇట్. యా, సో ఇప్పుడు మీరు ఎక్కువ వరకు చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు ఇంటీరియర్స్లో పనిచేసే హెల్త్ వాజ్ వన్ యువర్ మేజర్ కన్సర్న్, ఎడ్యుకేషన్, బికాస్ యూ ఫీల్ దట్ మినిమం ఎడ్యుకేషన్ ఉంటే దే విల్ నో వాట్ టు డూ, సో దట్ ఎవరు చీట్ చేయకుండా ఉండాలి కాబట్టి. ఎందుకంటే చీటింగ్ ఈ మధ్య జస్ట్ ఎక్కడైనా జరుగుతుంది. బట్ ఇలాంటి వేరే ఉంటాయి కదా కొన్ని సిచ్యువేషన్స్. అదే మేడం, అంటే వీళ్ళకి కావాల్సింది అంటే ఆదివాసులతో కానీ మన గిరిజనులతో పనిచేసిన రెండే మేడం, రెండు కార్నర్స్. ఒకటి విద్యా, వైద్యం. అవును, మన ప్రభుత్వాలు ఎప్పటి నుంచి అదే చెప్తుంది, విద్యా వైద్యం మనకు కొద్దిగా ఉచితంగా వస్తే వాటి రిసోర్సెస్ను మనం ఉపయోగించుకుంటే అన్నీ బాగుంటాయి. అండ్ వీడు చదువుకునేది అంటే రీసెంట్గా మేము మార్గదర్శిని ప్రోగ్రామ్ అని కూడా చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో స్టార్ట్ చేసాం. సో దాని ద్వారా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా అక్కడ ఉన్న కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము అది కూడా చేస్తున్నాము. చాలా వరకు పిల్లలు అవగాహన, మీరేమవుతారంటే డాక్టర్, ఇంజనీర్, రెగ్యులర్గా అక్కడ ఉండే వాళ్ళు చూసేదే ఫారెస్ట్, పిఓ, కలెక్టర్, అవే తెలుసు. ఎందుకు అవ్వాలనుకుంటున్నాం? నో ఐడియా. వాళ్ళు ఏం చేస్తారు? నో ఐడియా. అదే టీవీలో ఏం చూస్తారు అదే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సరే ఒకళ్ళు అవుతున్నారంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంటారు, నువ్వు ఐఏఎస్ అవుతావా అంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు మేము పనిచేస్తున్న ఏరియాలో ఫస్ట్ జనరేషన్ 80% to 90% ఫస్ట్ జనరేషన్. వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఏంటి? 10th వరకు, ఇంటర్ వరకు, దాని తర్వాత అదే ఉద్యోగాలు అవే వీటి. ఇంకా మనకు జాబ్ ఆపర్చునిటీ చాలా వరకు ఉన్నాయి. ప్లస్ వీళ్ళందరూ రిజర్వేషన్ పొందుతారు. సో ఆ రిజర్వేషన్ ఎట్లా యూజ్ చేసుకుని మన గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి, మనం ఎంత అందరికీ డాక్టర్ అవ్వాలని ఉంటుంది. ఒకళ్ళు డాక్టర్ చెప్తే ప్రతి ఒక్కరు డాక్టర్. ఎందుకు డాక్టర్ అంటే సేవ చేయాలి. సో డాక్టర్ అవ్వడం ఎంత కష్టపడాలి, ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి. సో ఆ అవగాహన, ఇట్స్ ఏ కెరీర్ గైడెన్స్, ఒక మార్గ నిర్దేశం అనమాట. నీ గమనం ఎట్లా ఉండాలి, నువ్వు ఇది చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి. మనం చెప్తున్నాం
ఎప్పుడు వీళ్ళు స్పోర్ట్స్లో బాగుంటారు, దాంతోపాటు వీళ్ళు కెరీర్ అంటే ఎలా చూపిస్తున్నారు అంటే ఒక ట్రైబల్ అమ్మాయి డాక్టర్ అయింది, అదే ట్రైబల్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అవ్వడం ఏంటి, ఎప్పుడు అవ్వాలి కదా. అవును. ఒక అంటే మనకుండే ఆదివాసీల్లో మామూలుగా ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ మన ఇండియాలో చూసుకుంటే ఒక 705 ఉన్నారు తెగలు. అందులో గవర్నమెంట్ ఒక 75 తెగల్ని అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని వాళ్ళని పరిగణించింది. అండ్ ఇంక్లూడింగ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉండే సెంటినెల్స్, గ్రేట్ అండమాన్ వాళ్ళని కూడా పరిగణించింది. వాళ్ళకి ఏంటంటే ఇంకా ఐసోలేషన్ కానీ వాళ్ళు ఇప్పటికీ ఒక నేను చూసిన క్రమంలో ఒక మంచి దాంట్లో ఎవరు లేరు. చిన్న చిన్న పొజిషన్, ఇప్పటికీ వాళ్ళు చిన్న పొజిషన్స్. చాలా ఉన్న పొజిషన్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ. ఎడ్యుకేషన్ ఉంటేనే వాడు ప్రతిదీ ఒక హెల్త్ పరంగా కానీ వాడు ఆలోచించగలడు. ఇప్పుడు అదే హెల్త్ పరంగా చదువుకున్న పిల్లలే వచ్చి సార్ మాకు ఇట్లా ఆపరేషన్ చేయండి సార్, ఎగ్జాక్ట్ అంటే ఐడెంటిఫై చేయడానికి దట్ బికమ్స్ అ మేజర్. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సార్ నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలి, ఈ టెస్టులు రాసేస్తారంటే ఇక్కడ వెళ్ళండి అంటే ఆ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది వాడు చూసేది ఏంటి, గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే వీడు ఎవరిదైనా అప్పు తీసుకున్నా లేదంటే ఎవరిదైనా కొన్నా వీడు కష్టపడతాడు, పండిస్తాడు. బయట మార్కెట్లో 50 రూపాయలు ఉంటుంది, వీడు 20 రూపాయలకు అమ్ముతాడు, 15 రూపాయలకు అమ్ముతాడు. వీడు క్వశ్చన్ చేస్తాడు, బయట 50 ఉంది కదా, ఒకవేళ ఇక్కడ 30-40 రూపాయలు ఎందుకు రావద్దు, ఎందుకు ఇవ్వవు నువ్వు, నీది నువ్వు తీసుకుని చేయాలి కదా, మరి 15 రూపాయలు అంటే ఎక్స్ప్లాయిటేషన్, దౌర్జన్యం ఆ విధంగా ప్రతి విషయంలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు యూ ఆల్సో టోల్డ్ మీ దట్ మీరు కొంత డాక్టర్స్ తో కలిసి పనిచేస్తున్నారు అని, అండ్ సమ్ ఆఫ్ ద బుక్స్ అండ్ యువర్ ఇన్స్పిరేషన్ హు ఆర్ వర్కింగ్ ఇన్ అదర్ స్టేట్స్ లో, మన మహారాష్ట్ర ఉండని, ఒరిస్సా, కర్ణాటక. ఎప్పుడైతే ఇట్లా ఎన్జిఓ స్టార్ట్ చేయాలి, ప్లస్ ఎన్జిఓ స్టార్ట్ చేయక ముందు కూడా సో ఐ అసోసియేట్ విత్ ఎన్జిఓస్ లైక్ రాబిన్ హుడ్ ఆర్మీ అని, అందులో ఒక వాలంటీర్గా నేను చాలా వరకు చేశాను. అండ్ దాంతోపాటు ఇండియా లిటరసీ ప్రాజెక్ట్ అని, దే యూస్ టు పే మీ శాలరీ. సో నేను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద ప్రాజెక్ట్ లీడ్గా చాలా వరకు ఈ రూరల్ మన లిటరసీ ప్రాజెక్ట్స్ కింద అక్కడ వాళ్ళు నేను అక్కడ జాబ్ చేస్తూ రాబిన్ హుడ్ ఆర్మీ కూడా వాలంటీర్గా చేశాను. దాంతోపాటు వాటర్ ఫౌండేషన్ లో ఒక కోర్ వాలంటీర్. సో ప్రతి ఒక్కరితో అసోసియేట్ అయి ఉన్నాం అనమాట. ఈ కరోనాలోని మనం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో సజ్జనర్ గారు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్. సో అతనితో అసోసియేట్ అయ్యి చాలా వరకు నాకు ట్రైబల్ వింగ్, ట్రైబల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్కి నాకు ఇచ్చారనమాట బాధ్యతలు. సో నేను వెళ్ళడము, ఇంకా వాళ్ళ ఇట్లానే సమస్యలు ఫేస్ అవుతున్నారు, హెల్త్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ కానీ, న్యూట్రిషన్ లెవెల్స్ పరంగా ప్రతి విషయంలో ఇబ్బంది ఉన్నారు. సో ఆ క్రమంలో ఏంటంటే ఇలా ఇండియాలో ఎవరెవరు వర్క్ చేశారు, ఆ క్రమంలో నేను 1 రూపీ డాక్టర్ రవీంద్ర కోలే గారు ఫ్రమ్ మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర, అండ్ బాబా ఆమ్టే వాళ్ళ అబ్బాయి ప్రకాష్ ఆమ్టే సార్, హీఈస్ ఆల్సో డాక్టర్. అండ్ వాళ్ళు మడియా గౌన్ ట్రైబ్తో వర్క్ చేస్తున్నారు, అండ్ దే డూయింగ్ ఫ్యాబులస్ వర్క్ ఇన్ వెరీ గ్రాస్ రూట్. హేమల్ కాసా లోక బిరాదరి ప్రకల్పని అండ్ సర్చ్, అదొక పెద్ద ఆర్గనైజేషన్. వాళ్ళు ఈ డి అడిక్షన్ పైన అక్కడ ఉన్న ట్రైబ్స్తో వాళ్ళతో ఈ దండకారణ్య ఏరియాలో గడ్చిరోలి ప్రాంతంలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ కర్ణాటకలో హనుమప్ప సుదర్శన్ గారని. సో వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అయ్యారు. సో వీళ్ళు రాసిన ట్రైబల్ హెల్త్ రిపోర్ట్ చదవడం కానీ, ఇంకా సమస్యలు ఎలా ఉన్నాయి, ఇప్పటికీ ఆ సమస్యలు తీరాయి, ఎక్కువ మార్పులు లేవు, మార్పులు అయితే లేవు మేడం, బట్ లిటిల్ బెటర్ కంపారిటివ్. అంటే అంత బ్యాడ్ పరిస్థితి లేదు, మేబీ సమ్ 50% అట్లీస్ట్ మనం ముందుకు వచ్చాము. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏంటంటే మనం ఆదివాసీ ప్రాంతాల్లో కూడా వీళ్ళు కూడా కొద్ది మెడికల్ క్యాంప్స్ చేయడం, ప్లస్ ఇక్కడ సర్వీసెస్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ మన ఆంధ్ర గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న సదుపాయాలను కొద్దిగా మెరుగుపరచడం. సో మేమేం చేసామంటే ఇట్లా ఈ క్రమంలో హెల్త్ పైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోనే అక్కడున్న హాస్పిటల్ స్ట్రెంథెన్ చేయడం స్టార్ట్ చేసాం. దాంట్లో మేజర్ సపోర్ట్ ఫ్రమ్ సిఎస్ఆర్ గ్రాంట్స్. సో యూ వర్క్ విత్ బోత్ గవర్నమెంట్ బాడీ అండ్ ద కార్పొరేట్ సెక్టర్. అంటే గవర్నమెంట్ బాడీతో అంటే మాకు ఫండ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ డోనర్స్, ఎవరైనా అవ్వచ్చు, ఇండివిజువల్గా మీరు అవ్వచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కమిటెడ్గా ఫ్రెండ్స్ అవ్వచ్చు, వెల్ విషర్స్ అవ్వచ్చు. సో అదేంటంటే అది ఆ ఫండింగ్ ఒకటి సోర్స్. రెండో సోర్స్ ఏంటంటే సిఎస్ఆర్. సో యు రిజిస్టర్డ్ అండర్ సిఎస్ఆర్ రిజిస్ట్రేషన్ అయింది. సో వీ రిజిస్టర్డ్ అండర్ ట్రస్ట్, మాకు వచ్చేది కాంట్రిబ్యూషన్ అది. సో వీళ్ళ ద్వారా పర్టికులర్గా ఒక ప్రాజెక్ట్ చెప్తే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఏదైతే ఇండివిజువల్ డోనర్స్ ఉన్నారో, సో దీని ద్వారా మేము ఏమేం చేస్తాం, ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ, వామ్ బ్యాగ్స్ ఇవ్వడం కానీ, సీడ్ కిట్స్ ఇవ్వడం కానీ, ఇంకా ఇది కాకుండా స్కూల్స్ కట్టడం కానీ, స్కూల్స్ని మెయింటైన్ చేయడం కానీ. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో ఆదివాసీలు అంటే ముఖ్యంగా ఎదుర్కొన్న ప్రాబ్లం ఏంటంటే వీడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడికి రిఫరల్గా వేరే హాస్పిటల్ రాస్తారు, ఇక్కడ నుంచి వాడిని ఎలా పంపించాలి, ఇక్కడికి వచ్చినాక వాళ్ళు టెస్టులు చేయాలి, తర్వాత వాడు ఏదైనా చనిపోతే అనుకోకుండా చనిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి వాడిని తరలించాలి.
చాలా సమస్యలు ఉంటాయి. అంటే ఏంటంటే ఇవన్నీ మేము ఎక్కడ చూపించలేము. యా ఒక్కసారి మనం ఒక అదే పేషెంట్ అందరికి అర్థం కూడా అర్థం కూడా కాదు. కాదు. సో అక్కడ నుంచి సో తెలిసిన వాళ్ళు కొంతమంది మాకు అంబులెన్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అవును సార్ మాకు డీజిల్ ఇవ్వండి. కొంతమంది అంబులెన్స్ సర్వీసెస్ అని ఆర్ఎన్జీ సర్వీసెస్ అని వాళ్ళు చేస్తారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్తో మేము అక్కడున్న ఆరోగ్యశ్రీ వాళ్ళ టీంతో కొద్ది మేము కొలాబరేషన్ ఏంటంటే మేడం కొంచెం చూడండి, యా వాటి ఇక్కడికి వచ్చి నాకు ఏం తెలియదు. కొన్ని సందర్భాల్లో మేము వెళ్తాము. ఒక రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఏదైనా ఒక గాంధీ హాస్పిటల్లో ఇట్ విల్ టేక్ లైక్ 7 to 10 hours ఆఫ్ టైం మేడం. ఎస్ ఇట్స్ నాట్ లైక్ ప్రైవేట్ హాస్పిటల్ అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ సదుపాయాలు మేడం మెరుగుపడాలంటే అక్కడే మెరుగు చేయాలి మనం. ఈ వెల్ఫేర్ స్కీమ్ల వల్ల ఏమవ్వదు. గవర్నమెంట్ సదుపాయాలు ఎక్కడైతే విద్య వైద్యం పైన ఉండాలో, వాల్యూ ఎడ్యుకేషన్, వాల్యూ ట్రీట్మెంట్, ఎస్ ఈ రెండింటి పైన వాడికి ఏంటంటే వాడు వచ్చినందుకు వాడు భయపడద్దు. ట్రీట్మెంట్కి వస్తున్నాడంటే అమ్మో ఏమవుతుందో అక్కడ ఏం జరుగుతుందో, ప్లస్ మొత్తం అంబియన్స్ అన్న చేంజ్ అయిపోతుంది. వాడు సిటీ కొత్త, ఆ కల్చర్ తెలుసుకోలేడు. ఫుడ్ ఎక్కడ పెడతారో తెలియదు, బ్లడ్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, టెస్టులు రాయాలి, వాళ్ళు రాస్తారు అక్కడ వాళ్ళు ఎక్కడ. యా అదే మొన్న ఉమా గారు కూడా వెన్ ఇంటర్వ్యూడ్ ఉమా అది ఇదే చెప్పారు. ఈ బ్రిడ్జ్ అయితే ఉంది, దట్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఫర్ వాలంటీర్స్. జస్ట్ వాళ్ళని హాస్పిటల్ తీసుకుని వెళ్ళడము, వాళ్ళు ఏం మందులు రాశారు, అది ఎక్కడ బ్లడ్ టెస్ట్ చేయాలి, నెక్స్ట్ ఏంటి అని, అది కూడా వీఆర్ లుకింగ్ ఫర్ వాలంటీర్స్ టు కమ్ అండ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని. వాళ్ళు ఏదో 1 hour 1/2 hour వరకు ఇంతవరకు అంటే అవును అంటే నాతో పాటు నేను ఉంటాను దాంట్లోని ఒక బ్లడ్ అరేంజ్ చేయాలి. అవును అది కూడా చాలా కష్టం. అది లేక కూడా చాలా వరకు చనిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అవును సో ఇవన్నీ మేడం అంటే క్యాల్కులేట్ చేసుకుంటే ఏంటంటే ప్రతిదీ అంటే మెరుగుపడిందని అన్నారు కదా, Yeah. ఇంకా మెరుగుపడాలి. ఇంకా మెరుగుపడంలో ఒక 5-10% మెరుగుపడడం అంటే నా దృక్పథంలో అది Yes. నేను చూసిన దాంట్లో. సో బట్ జరగాల్సింది ఇంకా చాలా ఉంది న్యాయం. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్లో యువర్ బీన్ అసోసియేటెడ్ అండ్ వర్క్ చేస్తున్నారు కదా, విచ్ ఇస్ వన్ సక్సెస్ స్టోరీ యువర్ సంథింగ్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ విచ్ యూ ఫీల్ ఓకే ఏదో ఒక మార్పు చూశాను నేను అని? అదే మేడం, మార్పు అంటే వాళ్ళ గ్రామీణ పరంగా ఆదివాసీలతో ముఖ్యంగా మేము పనిచేసినప్పుడు ప్రతిదీ చాలా చెరిష్ మూమెంట్స్ మేడం. ఒకటి ఇదే అని చెప్పలేం, ఒకటి తక్కువ అని చెప్పలేం, ఒకటి ఎక్కువ అని చెప్పలేం. ఎవ్రీడే అంటే ఎట్లా అంటే మాకు అంటే ఈరోజు వర్క్ స్టార్ట్ అయింది, ఈరోజు ఏమొస్తుంది, ఈరోజు ఏం చేయాలి అంటే ఫ్రెష్ స్టార్ట్. అలిసిపోయాము, ఇంకా చాలు అయిపోయింది చేసేసాం అని కాదు, ఇంకేం చేయాలి. అండ్ ఎవ్రీడే ఇస్ ఛాలెంజ్. ఎవ్రీడే ఛాలెంజ్. ఒక ఫోన్ చేస్తాడు, సార్ మాకు బ్లడ్ కావాలంటాడు, సార్ మాకు ఇట్లా ఏదో కొత్తగా నేమ్ రిపీటేషన్ అంబులెన్స్ కావాలంటారు, సార్ ఇంకా మాకు వెళ్ళడానికి డబ్బులు లేవు సార్, ఎందుకు మీరు చెప్పారు చనిపోయారు ఎట్లా చేయాలి సార్, మేము పంపించాలి. వాడు ఏం లేకుండా వస్తారు. అండ్ కొన్ని సందర్భాలు వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఫోన్స్ ఉండవు. కరెక్ట్. వాడు దిగుతాడు, అక్కడ మా ఆటో వాళ్ళు కానీ లేదంటే కొన్ని సత్రాలు ఉంటాయి, వాళ్ళ నంబర్స్ తీసుకొని ఇందులో నాకు వాలంటీర్ అన్నది. ఇలాంటి విషయాల్లో మాకు వాలంటీర్స్ మెయిన్ ఏంటంటే ఆ వాలంటీర్స్ కానీ వాళ్ళు ఆ ఒక్కరోజు వాళ్ళు స్పెండ్ చేసే టైం 1-2 days అంతే. ఒక్కసారి వాడు సెట్ అయినాక బెడ్ పైన అక్కడున్న డాక్టర్స్ కానీ నర్స్ కానీ వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్. సో మెల్లగా వాడు బయటకు వచ్చినాక వాడు ఎప్పుడైతే వెళ్ళి, ఎందుకంటే ట్రైబ్స్లో ఏంటంటే వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి ఇదని ఉండదు. సో వాళ్ళు ఎప్పుడైతే వచ్చేస్తారో వాళ్ళు రామ్ అంటారు, కొంతమంది సార్ బాగున్నారు అంటారు. కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ. ఒక బ్రిడ్జ్ స్కూల్ కట్టాలి, వాడు ఇసుక తెస్తాడు అంటే ఒక రాయి తెస్తాడు, మిగిలిన ఎక్విప్మెంట్ ఏవైతే కావాలో మనకి దానికి సమకూర్చాలి అవన్నీ మేము సమకూరుస్తాం. అయిపోయిన తర్వాత రోజు కూర్చొని అందరం భోజనం చేస్తాం, ఒకటే ప్లేస్ లో కూర్చొని భోజనం చేస్తాం. రాత్రిపూట అంటే మామూలు వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఏంది అంటే ఇవన్నీ ఎవ్రీడే ఈజ్ న్యూ స్టార్ట్ అనమాట. ఒకటి మంచి ఒకటి ఇదని చెప్పలేం అనమాట. ఇంకేం చేయొచ్చు. అండ్ మేము ఆనందించేది ఏంటంటే నెక్స్ట్ టైం మేము విలేజ్కి వెళ్ళినప్పుడు అది అలాగే ఉంటుంది యూజ్ చేస్తూ. మేము ఇచ్చింది డోనర్స్ ఇచ్చింది అంత శ్రమతో, వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో అరే వీళ్ళకి ఇవ్వాలని చెప్పిస్తారు కదా. ఎక్కడ ఏంటంటే ఆ విషయంలో ఎప్పుడు వెనకబడలేదు. దాన్ని ఏంటంటే యూజ్ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఎక్కడ ఏదో ఫ్రీగా వచ్చింది కదా అని మూలపడడం. అందుకనే ఫ్రీ అనే కాన్సెప్ట్ పెట్టుకుంటా వాళ్ళకి కూడా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. సరే ఒక ఊర్లో ఒక 3 kilometer దూరం నుంచి పైప్ వేయాలి, ఊరిలో అందరూ కలిసి గ్రామ పొత్తి కింద మీరు ఎంతో కొంచెం చేయండి, లేదంటే మీరు శ్రమదానం చేయండి, కలిసి పనిచేయండి. అరే రేపు రోజున ఏంటంటే దే ఓన్ దట్ ఓనర్షిప్ అన్నమాట. ఆ ఓనర్షిప్ అనేది వాడు బిల్ చేసుకుంటారు లోపల, ఇది మనది. అండ్ ఒక స్కూల్ కడితే వాడు చెప్పడం మీరు ఈ స్కూల్ ఇది ఒకరికే కాదు, ఎప్పుడైనా మీకు వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, మీ పంట పోతుంది, మీరు ఇవన్నీ తీసుకొచ్చి మీ ధాన్యం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా మీ ఊరిలో అందరూ కలిసి సమస్య గురించి డిస్కస్ చేయాలి, అప్పుడు మీరు ఇది పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకేదైనా మీ ఇక్కడ ఏదైనా మెడికల్ క్యాంప్ జరుగుతుంది అంటే ఏంటంటే ఒక కమ్యూనిటీ బేస్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉండే ప్రోగ్రామ్స్ మాత్రమే చేయాలి. నాట్ ఇన్ రిలీజియస్ వే. ఇది కాకుండా ఏదైతే కమ్యూనిటీకి ఉపయోగపడుతుందో అవి ప్రోగ్రామ్స్ ఏమైనా మీరు చేసుకోవచ్చు. అప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఇంకా ఇతర జంతువులు రాకుండా వాడు కాపాడుతాడు. అవును. సో నేను ఇంకో క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఇస్, ఇప్పుడు మీరు చాలా ఇంటీరియర్స్ పనిచేస్తారు కదా, హౌ ఇంటీరియర్ వాజ్ యువర్
లాంగెస్ట్ ఇంటీరియర్? ఉంటాయి మేడం. అంటే రోడ్డు దాటి ఒక 10 కిలోమీటర్లు కొన్ని సందర్భాల నుంచి మధ్యలోనే హాల్ట్ చేసుకుని వెళ్ళిన క్రమాలు ఉంటాయి. అంటే మేము చేసే కంప్లీట్ ఇంటీరియర్. అవును. ఓకే, అంటే ఒక సిగ్నల్ ఉండదు మేడం. అది నాకు తెలుసు, చాలా సార్లు రీసెంట్ గా అవును. అది మారేడుమల్లి నియోజకవర్గం ఏదో సినిమా వచ్చింది అల్లా నరేష్ గారిది. సో సేమ్ అనమాట. వాడు ఏమంటాడంటే ఇక్కడే ఉంటది అంటాడు ఊరు. వెళ్తుంటాం ఇంకా ఊరు చాలా దూరం ఉంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శ్రమ అంతా మర్చిపోతాం. వాళ్ళ పరిస్థితులు చూసి, వాళ్ళ ఆప్యాయత చూసి, వాళ్ళు ఏంటంటే ఆ రిసీవింగ్ కూడా ఏదో వచ్చారు చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ముఖ్యంగా ఏంటంటే ట్రైబల్స్తో కానీ ఎవరితో మనం వర్క్ చేసినప్పుడు మనకేం కావాలన్నది వాళ్ళకి ఇవ్వద్దు మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కడుతున్నాం, ఒక లైట్ కడుతున్నాం, మనం డిసైడ్ చేయం. వాళ్ళే నీకు ఎక్కడ కావాలి సార్, ఇక్కడ మాకు 4 ఇల్లులు ఉన్నాయి, 5 ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ కావాలి, ఈ డైరెక్షన్ మేము ఇక్కడ పెడితే దాని తర్వాత వాడు విని ఇక్కడ చెట్లు ఉన్నాయి అవ్వదు, ఇక్కడ పెడితే ఇలా వస్తుంది అంటే అవునా సార్ ఎందుకు సార్ చెట్లు ఉన్నాయి అంటే చెట్లు వల్ల సోలార్ పడదు, ఇక్కడ పెడదు అంటే ఓకే వాడు ఆలోచిస్తారు. ఫస్ట్ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ కూడా ఏం కావాలన్నది, ఏం కావాలని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటారు. ఒక స్కూల్ కడతాం, బ్రిడ్జ్ స్కూల్ కడతాం. బ్రిడ్జ్ స్కూల్ కట్టే క్రమంలో వాడు అంతా అయిపోయింది, ఇంకేం కావాలంటే సార్ మరి అంతా చేశారు కదా సార్, ఏదైనా ఫెన్సింగ్ లాంటిది ఏమైనా ఉంటే చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇట్లా రాకుండా ఉంటాయి. ఓకే సరే ఓకే చేద్దాం కలిసి. సార్ ఈ ప్లేస్ ఇంత చిన్నది అవుతుంది సార్, కొద్దిగా ఏదైనా పెద్దది ఉంటాయి. సో వాడు ఇన్పుట్ కూడా తీసుకుంటే ఏంటంటే వాడు ఏమనుకుంటుంటే ఓకే మనల్ని కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు చేస్తున్నారని. సో అట్లా గ్రామ పటేళ్ళ నుండి గ్రామ పెద్దలు కావని ఊరు పెద్దగానే ఎవరున్నా సరే ఆ విధంగా అంటే ఎప్పటి వరకు చేసిన ప్రాజెక్టులు ఏ రోజు ఫెయిల్యూర్ అయ్యింది అన్నది తెలియదు మేడం. ప్రతిదీ బాగానే జరుగుతుంది, ఏ ఇబ్బందులు లేకుండా. అంటే ఈక్వల్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్, ఫ్రమ్ విలేజర్స్, ఫ్రమ్ డోనర్స్ అండ్ మాకు వచ్చే రిక్వెస్ట్ కూడా వి గెట్ ఇట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు రామ్ గారు ఈ ఊర్లో ఇలా ఉంది, వాళ్ళు మాకు వచ్చి సమస్య చెప్పట్లేదు అండ్ వి గెట్ ఫ్రమ్ ఎలాంటివి దే లాస్ట్ హెల్ప్ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వచ్చి ఎవరో అర్జీ పెట్టుంటారు ఇది కావాలి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తుంటారు మేడం ఈ ఊర్లో ఇలా రేవు అంటే మేము కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు ఉన్న ఎల్బినా డీసీపీ గారు కానీ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి పనిచేయడం అండ్ ఇప్పుడు ఐపీఎస్ సురేష్ గారు ఇప్పుడు సార్ వేరే ఎక్కడ ఉన్నారు. సో అలాంటి ఐపీఎస్ గారు మీరు ఇవన్నీ చేస్తారు కదా, ఈ ఊర్లో మొత్తం అసలు వాటర్ లేవు, ఈ ఊర్లో ఇవి లేవంటే వాళ్ళు ఒక రిక్వెస్ట్ పంపిస్తారు. అండ్ వాటర్ లేదు అని ఏదైతే చెప్పారు దిస్ వాజ్ అంటే ఇప్పుడు కూడా అది ప్రాబ్లం ఉందని ఒక ఫారెస్ట్ ప్రాంతం ఉంటుంది మేడం, లోపల ఉంటారు, వాళ్ళకు ఉండే పరంగా బోర్లు వేయద్దు. అవును, వాళ్ళు ఏదైనా రూల్స్ ప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని ప్రాంతాలు ఏంటంటే బోర్లు వేయద్దు, కొన్ని ఏంటంటే ఎంత బోర్ వేసినా సరే కొన్ని వాటర్ పడదు, హిల్ టాప్స్ ఉంటారు, అంటే చాలా ఉంటాయి అనమాట దీంట్లోని. అంటే మనకి ఒక పాయింట్ అని చెప్పలేము, కీ పాయింట్ అని వాటర్ లేదంటే సమస్య. అంటే వీళ్ళు లోపల ఎక్కడ ఉంటాడు, అక్కడ నుంచి ఇక్కడ రావాలన్నా సరే మార్గం అన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ అస్తిత్వం పోకుండా మేము అక్కడే ఉండాలి అని కూడా వాళ్ళు ఆలోచిస్తారు అనమాట. రిమోట్ ఏరియాస్ చాలా ఇంటీరియర్స్ రిమోట్ ఏరియాస్కి మనం వెళ్ళి వర్క్ చేయాలి. ఎందుకంటే ఏంటంటే రీచింగ్ ద లాస్ట్ మైల్. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు వస్తారు, వచ్చి వర్క్ చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రతిదీ చేస్తారు. ఈ క్రమంలోనే మేము వర్క్ చేస్తాం మేడం. దీంతో పాటు చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది, ఇందులో చెప్పినట్టు ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి రిక్వెస్ట్లు వస్తాయి. ఇంతకుముందు కెరీర్ గైడెన్స్ అన్నా కదా, అవి కెరీర్ గైడెన్స్ చేయండి. రామ్ గారు కొన్ని స్కూళ్ళలో బోర్ చాలా ఇబ్బంది ఉన్నాయి అంటే ఒక ఎన్జిఓ అంటే ఒక గ్యాప్ ఫిల్ చేసేవాళ్ళు, ఒక బ్రిడ్జ్ అంటే ఒక బ్రిడ్జ్. సో ఆ గ్యాప్ ఫిల్ చేయడం కదా, ఆ క్రమంలో ఏంటంటే అసెస్ చేస్తాం, టీంతో డిస్కస్ చేస్తాం అండ్ డోనర్స్ చెప్తాం. సో వాళ్ళు కూడా స్వతహాగా వచ్చి ఓకే రామ్ అవుట్పుట్ కూడా చూస్తారు కదా, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళు వస్తారు కొన్ని సందర్భాల్లో, దే ఫీల్ హ్యాపీ. ఎస్ జాబ్స్ అన్ని వదిలేసి ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్, ఒక 15,000 నుంచి 20,000 ట్రస్ట్ నుంచి ఎవరో డొనేట్ చేసి దాన్ని బట్టి నేను ఎవ్రీ మంత్ ఐఎమ్ టేకింగ్. అండ్ నాకు బిగ్ సపోర్టర్ మై వైఫ్. తన సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు తను ఒక ఐటీ ప్రొఫెషనల్ మేడం. తను అప్పుడు ప్రస్తుతానికి నోవాటిస్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు తను. సో షీఈస్ ఓన్లీ యువర్ మెయిన్ పిల్లర్. ఎస్ మేడం. తను కానీ మా మమ్మీ పేరెంట్స్ కానీ మా అత్త మామ కానీ ప్రతి ఒక్కరు, దాంతోపాటు నాకు ఉండే చిన్న గ్రూప్ ఫ్రెండ్స్, వాళ్ళ సపోర్ట్ కానీ డోనర్స్ కానీ అవి బట్ దే ప్లే కీ రోల్. మై వైఫ్ తన సపోర్ట్ లేకపోతే మాత్రం ఇంతవరకు నేను వెళ్ళి చేయాలంటే చేయలేను మేడం. ఎందుకంటే మీకు తెలుసు ఒక రోజు బయటకు అంటే నేను మంత్లో 15 days బయట ఉంటాను, చిన్న పాపను చూసుకోవాలి, తను ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ వర్క్ చేసుకోవాలి. సో షీఈస్ మెయింటైన్ దట్ అండ్ షీఈస్ గివింగ్ ఈక్వల్ సపోర్ట్ అనమాట. చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది. ఆ సపోర్ట్ లేకపోతే చేయలేము. ఫ్యూ ఇయర్స్ తర్వాత వాళ్ళు కూడా రావాలి, చేయాలి, వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఇట్. అవును మేడం. సో మీరు మీ ఫ్యామిలీ గురించి చెప్పారు అండ్ దే హావ్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్ అండ్ ట్రైబల్స్ ఆర్ ఆల్సో యువర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మంత్ లో 15 days మీరు అక్కడే ఉంటారు. సో దే ఆర్ ఆల్సో యువర్ family. What is something that has always encouraged you and their philosophy or their way of life that you have seen?
వాళ్ళు ఏంటంటే ఏం చూసి మేము ఏంటంటే వాడు పస్తులు ఉంటాడు, వాడికి సౌకర్యాలు ఉండవు, బట్ వాడి అస్తిత్వాన్ని అక్కడే ఉండాలి, నేను ఇలానే ఉండాలి, నేను ఏ రోజు వాడు బయటకు వచ్చి నేను అర్జించాలి ఒకరితో, ఇట్లా నాకు ఇట్లా సపోర్ట్ చేయండి వచ్చాను ఉన్న దాంట్లోనే వాడు సాటిస్ఫై అయ్యి వాడు అందులో ఉంటున్నాడు మేడం. అంటే పోవట్లేదు అనమాట, ఇది చేయాలి అది చేసేయాలి, ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని కాకుండా ఉన్న దాంతో వాడు ఎంతో సాటిస్ఫైగా ఉంటాడు. అండ్ మీరు రెండోది ఏంటంటే వాళ్ళకి సరైన బట్ట కూడా ఉండదు మేడం వేసుకోవడానికి, చెప్పాను కదా కొన్ని ఆదివాసీల పరంగా చూసుకుంటే. బట్ ఏ రోజు మీరు చూసినట్టు అక్కడ రేపులు జరిగినట్టు ఇలాంటి సందర్భాలు ఎలాంటి సిచ్యువేషన్ జరిగినట్టు ఎక్కడ ఉండదు, ఎందుకంటే దే రెస్పెక్ట్ ఈచ్ అదర్. అండ్ మూడోది ఏంటంటే వాడు కాని వస్తువు ఏది ముట్టుకోడు మేడం. ఒకటి ఉంటే ఒక వాటర్ బాటిల్ ఉంది, ఆ వాటర్ బాటిల్ అక్కడే సార్ది, లేదంటే ఒక మేడంది, లేదంటే ఎవరో వచ్చారు వాళ్ళది. సో వాడేంటంటే దేనిపైన ఒక ఆశ, రేపటి రోజున నాకేంటి అది మనం కలుగు చేయాలంటున్నాను. అంటే ఇవి ఓకే, ఈ 3 పరంగా ఇవి ఓకే పారామీటర్స్ పరంగా, బట్ ఈ పారామీటర్స్ అన్నట్టు హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పరంగా వాడు అవగాహన ఉంటే ఇంకా మంచి మెరుగైన ఎదగడానికి ఉంటుంది. ఎందుకంటే ముందు ఉండేవాళ్ళు, కాకపోతే ఈ ఎక్స్‌ప్లోయిటేషన్ అనేది చాలా వరకు పెరుగుతూ వస్తుంది అనమాట. బయట కల్చర్ అలవాటు చేసుకోవడం. Because now, see, if you have to do any work, they have to also own you. Yes. మీరు వాళ్ళ మనిషిలాగా పనిచేస్తే తప్ప మీరు చేయలేరు. నేను అక్కడికి వెళ్తున్నానంటే ఊర్లో డైరెక్ట్ గా నేను అక్కడికి వెళ్తే వాడు మాట్లాడు, డైరెక్ట్ గా నేను వెళ్ళి అవుట్ సైడర్ అంటే మాట్లాడరు. అండ్ కొన్ని సందర్భాల్లో భాష వాళ్ళ ఇప్పుడు మీరు వెళ్ళిన ప్లేసెస్ లో ఏం లాంగ్వేజెస్? ఇప్పుడు కొంతమంది కొలామ్స్ ఉంటే కొలామీ మాట్లాడతారు, గోండి మాట్లాడతారు, కోయ మాట్లాడతారు. ఇవి అన్ని ఓన్లీ స్పోకెన్ లాంగ్వేజ్, వాళ్ళు నేటివ్ లాంగ్వేజెస్. బట్ ఇట్స్ నాట్, మనకు లిపి లేదు మేడం, లిపి లేనివి ఇవన్నీ. సో వాళ్ళు ఓన్లీ స్పోకెన్ లాంగ్వేజ్. వాళ్ళు కొద్ది అర్థం చేసుకుంటాము. మేము చిన్న పదాలు నేర్చుకుంటూ ఇలా రండి, అలా వెళ్ళండి, దారి ఉందా, నీళ్ళు దొరుకుతాయా, ఎంత దూరం ఉంది, ఎలా ఉన్నాయి ఈ లాంగ్వేజ్ ఒకసారి భాష కానీ మురియా భాష కానీ మాట్లాడతారు. అర్ర మింద అంటే దారి ఉందా, ఏరు మింద అంటే వాటర్ ఉన్నాయా, బెగ్గెంజో మిందిరా అంటే ఎక్కడికి వెళ్తున్నావు, నీ పెత్తర బాత్ అంటే నీ పేరేంటి. సో ఇట్లా కొన్ని నేర్చుకుంటే మనకు కూడా ఏంటంటే వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు నవ్వుతారు, సార్ ఇట్లా మాట్లాడతారు. నేను కూడా వాళ్ళ భాషలోని ఎక్కడికి వెళ్తున్నావురా వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇలాగే మాట్లాడతారు అనమాట. వాళ్ళు ఇలా రండి రా అంటారు, అంటే మనం కూడా అట్లా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు రారంటే నవ్వుతారు అనమాట. అంటే ఒక హెల్తీ కాన్వర్జేషన్. ఏ ప్రాజెక్ట్ అంటే నేను అన్నట్టు అన్ని చాలా స్మూత్ గా, ఎందుకంటే వాళ్ళు ఒకటై వర్క్ చేస్తూ ఉంటుంది మేడం. ఏ రోజు అంటే మీరు సార్ ఈ లెవెల్ ఉండాలి, ఇది చేయాలి, అది ఉండాలని ఏది కాదు. వాళ్ళతో కూర్చొని తినాలి, వాళ్ళు ఏం పెట్టినా మనం తినాలి, వాళ్ళు ఏం ఇచ్చినా మనం చేయాలి. అసలు ఏం ప్రాబ్లం లేదు. సిటీకి వస్తే మొత్తం ప్రాబ్లం. అంటే ఎట్లుంటుంది అంటే 15 days లో మీరు అన్నట్టు 15 days నేను బ్యాక్ టు 50 years 100 years ఉంటున్నాను, ఓ 50 days సిటీలో ఉంటున్నాను. రామ్ గారు, you were telling about education and health is something that is really missing and you're looking for support. Yes, so how to make it sustainable first of all, and how can we get associated? ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మేడం, చిన్నప్పటి నుంచి మనకు అది ఈ ప్రీ ప్రైమరీ కాన్సెప్ట్ అన్నది ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ ఎక్కడైతే లోపల ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ ప్రీ ప్రైమరీ కాన్సెప్ట్ నేర్పించి, దాని తర్వాత ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈ బేసిక్ ఎడ్యుకేషన్ తర్వాత, ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ 3వ తరగతి తర్వాతనే ఆశ్రమ పాఠశాలకు రావడం, వాళ్ళు సడన్గా వస్తారు, ఈ కాన్సెప్ట్ అన్నీ మిస్ అయిపోతారు. సరే అలా వస్తారు 9th వరకు ఎలాలో పాస్ అవుతారో ఏదో జరుగుతుంది. 10th వచ్చేసరికి డ్రాప్అవుట్స్ చాలా వరకు, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎలా అని చెప్పలేం. సో దాని కొరకు ఈ మధ్యన కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేసాము. అక్కడున్న చింతూరు ఐటీ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా ఎన్జిఓని రిక్వెస్ట్ చేస్తే మేము ఈ మార్గదర్శిని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలో ఏంటంటే మేము తీసుకున్న ప్రతి ఒక్కరు మీరు ఏమవుతారంటే ప్రతి ఒక్కరు డాక్టర్ ఇంజనీర్ అని చెప్తున్నారు. సో గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అక్కడున్న లోకల్ రిసోర్సెస్ ఏమున్నాయి, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చింతూరు తీసుకున్నారు, అక్కడ ఒక సీలేర్ ఉంది, పెద్ద ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఏపీజెన్కో. అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో పై అధికారులు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కొంత అవగాహన కల్పించాలి. ఒక సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, ఒక ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, ఇతర వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఎప్పుడైతే ఈ అవేర్నెస్ సెషన్స్ ఇప్పించి వీళ్ళకి కెరీర్ అంటే ఇలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి తెలిసినల్లా గవర్నమెంట్ జాబులు రావాలి, టీచర్ జాబులు రావాలి, నర్సులు అవ్వాలి, చిన్న ఫారెస్ట్ జాబులు రావాలి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. సో దీనికి గవర్నమెంట్ కూడా ఏంటంటే సస్టైనబుల్గా అవ్వాలంటే ఇలాంటి ఆదివాసీ అండ్ ఇక్కడంటే మనం చదువుకుంటాం మేడం, మన తల్లిదండ్రులు అడుగుతారు నువ్వేం చేస్తున్నావు, ఏం చూపిస్తున్నావు. అక్కడికి వస్తారు తల్లిదండ్రులు, ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారు, ఎన్ని రోజులు ఇవి ఇచ్చారు, మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి, ఇవే ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు చదువుకోలేదు, అది తప్పు కాదు అది. బట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసి ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకి ఇలా ఉంటుంది, మీకు కెరీర్స్ ఇలా ఉంటాయి. ఎందుకంటే అక్కడ చాలా వరకు ఉన్నాయి, ఆశ్రమ పాఠశాల కానీ, ఏకలవ్య కానీ,
వాళ్ళకి నవోదయస్ కానీ. సో వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. ఇంకా కెరీర్ పైన ఇంకా అవగాహన ఈ మీడియం లెవెల్లో ఏవైతే ఆశ్రమ పాఠశాల అవి ఉన్నాయో అక్కడ తెలియాలి. ఎందుకంటే అక్కడ చెప్పే మాస్టర్లు కూడా లోకల్ వాళ్ళు. ఇప్పుడు ఏకలవ్య అవి చూసుకుంటే అక్కడ బయట నుంచి వస్తారు, ఇక్కడ మాత్రం అందరు లోకల్ వాళ్ళకి తెలియదు. ఎక్స్పోజర్ అండ్ కెరీర్ ఎక్స్పోజర్ అన్నది మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మేడం. అది చేస్తేనే నేను చెప్పిన ఇవన్నీ మెల్లమెల్లగా చేంజ్ అవుతాయి. సో ఈ విధంగా కెరీర్ పైన ఎక్కువ ఈ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ పైన, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పైన మా సంస్థ వర్క్ చేయాలని అనుకుంటుంది మన ఫ్యూచర్ లో కూడా. అంటే అన్ని మెటీరియల్ అంటే ఇప్పుడు అన్ని రిసోర్సెస్ ఫ్యూచర్ ప్లాన్ ఇస్ వర్క్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ టు బిల్డ్ ఏ స్కూల్ ఎస్పెషల్లీ ఫర్ పీవీటీజీస్. నేను ఇందాలు అన్నట్టు ఈ పీవీటీజీ కమ్యూనిటీ 75 దగ్గరలో ఇప్పటి వరకు వీడి విద్యా వైద్యం పట్ల అవగాహన లేకుండా, ఇంకా చదువులు లేకుండా వెనకబడి ఉన్నారు. చేస్తున్నారు గవర్నమెంట్ పరంగా, గవర్నమెంట్ చేస్తున్నారు. బట్ వీ వాంట్ టు డూ సమ్ కాంప్రహెన్షన్ ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్యూ పీపుల్. ఒక చదువుకున్నారు వీళ్ళని తీసుకొచ్చి బయటకి, వీడు చదువుతాడు 10th ఉంటాడు, వీడు ఇంకా మెరుగైన స్థానంలో వొకేషనల్ కోర్సెస్ కానీ ఒక ఐఐటి కానీ సివిల్ ఆస్పిరెంట్స్ అవ్వాలి. ఎందుకు వీళ్ళు సివిల్ ఆస్పిరెంట్స్ అవ్వద్దు? అవును, ఎందుకు ఉండరు? అది వాళ్ళకి అవగాహన లేక, ఎక్స్పోజర్ లేకనే. వాళ్ళు అంటారు ప్రతి ఒక్కరు ఆదివాసులేని అంటారు, సార్ మా వాళ్ళు ఎందుకు సార్ ఎప్పుడు ఈ కుర్చీ పైన కూర్చోరు, బయట వాళ్ళు కూర్చుంటారంటే ఇక్కడ కూర్చోాలంటే ఒక అర్హత కావాలి. ఒక ఐఏఎస్ అధికారి లెవెల్లో కూర్చోవాలి, ఒక పెద్ద డాక్టర్ డిఎంహెచ్ లెవెల్లో కూర్చోవాలి, ఒక డిఎఫ్ఓ పరంగా కూర్చోాలంటే వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళకి రిజర్వేషన్ పరంగా అవ్వచ్చు, వాడికి ఏంటంటే ఎక్స్పోజర్ లేదు. మీరు అన్నట్టు ఆ ఎక్స్పోజర్ ఉంటే డెఫినెట్లీ వాడు అక్కడ చేరుతారు, ఒక జనరేషన్ చేంజ్ అవుతుంది డెఫినెట్లీ. మాకంటూ మా ఆదివాసి, మా వాళ్ళు ఇట్లా కమ్యూనిటీ నుంచి వచ్చారు, ఎదుగుతారు. అది చేస్తూ కొద్దిగా ఉమెన్ ఎంపవర్మెంట్ పైన, వాటర్ ఇష్యూస్ అడ్రస్ చేయడము, ఇంకా చాలా ఉన్నాయి మేడం. అంటే ఇంకా రీసెంట్ అంటే వి స్టార్టెడ్ 4 years బ్యాక్. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ టీమ్ ఎక్కువ బిల్డ్ అవ్వాలి, వాడు స్వతహా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో ఇలా ప్లాన్ చేస్తున్నాం మేడం. మాడెం బంద నాకు ఊరు వెళ్ళాం, లంబసింగి నుంచి ఒక 18 kilometers దూరం. అక్కడికి వెళ్తే సుమారు ఒక ఊర్లో 9 నుంచి 10 మందికి అందరికీ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరు చూడలేని ఇష్యూ. అందులో ఒక అబ్బాయికి కళ్ళు పోయాయి, సన్నీ బాబు అని. సో అక్కడ ఏంటంటే వీ కొలాబరేటెడ్ విత్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్తో. అక్కడ ఒక నిరంజన్ గారు అని ఒక డైరెక్టర్ ఉంటే వాళ్ళతో మాట్లాడి మా సంస్థ కోసం చెప్పి వాళ్ళకి చెప్తే ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అబ్బాయి వస్తాయని. సో మీ అందరూ అక్కడ ఊర్లో వాలీబాల్ ఆడుతున్నారు. సో వీ వెంట్ దేర్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్, వాటర్ ప్రాజెక్ట్. ఫర్ 2 to 3 days వీ స్టేడ్ దేర్. సో ఎవ్రీవన్ ఈస్ ప్లేయింగ్ వాలీబాల్ బట్ ఈస్ వాచింగ్. నేను అడిగాను ఏమైందంటే దెన్ సమ్ వన్ ఫ్రమ్ ద ట్రైబల్ గ్రూప్ హీ సెడ్ హుడ్ వచ్చింది ఆ క్రమంలో పైన ఏదో సమ్ ఎలక్ట్రికల్ ఏదో సమ్ షాక్ అయ్యి అబ్బాయికి 2 కళ్ళు పోయాయి. ఇప్పుడు అబ్బాయికి విత్ ది హెల్ప్ ఆఫ్ ఎల్వి ప్రసాద్ అండ్ వి అసోసియేట్ విత్ మల్టిపుల్ దోస్ ఆర్ డూయింగ్ ఫ్రీ సర్వీసెస్. సో దాని ద్వారా అబ్బాయి కళ్ళు వచ్చాయి. Now he is doing work. Maybe next year అలాంటి సక్సెస్ స్టోరీ చాలా మంది బతికారు. నెక్స్ట్ ఇయర్ వాట్ ఇస్ హి ప్లాన్? సో నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు మ్యారేజ్. లైక్ తనకు ఆల్రెడీ ఇప్పుడు పేరెంట్స్ కూడా లేరు వాళ్ళకి, అండ్ ఇప్పుడు అబ్బాయి జాబ్ చేసుకుంటున్నాడు. సో దట్స్ ఎన్ అచీవ్మెంట్. చాలా ఇలాంటివి చాలా మంది బతికొస్తారు. సార్ ఇట్లా మంచిగా అయింది సార్, నా వల్ల కాదు ఇది, జస్ట్ ఒక బ్రిడ్జ్. నా వెనకాతల చెప్పినట్టు అటు ఫ్యామిలీ కానీ, ఇటు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ట్రైబల్ గ్రూప్ కానీ, డోనర్స్ కానీ, వెల్ విషెస్ కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా. ఎవరో చనిపోయారు, సడన్ గా గ్రూప్ లో పెడతాను ఇట్లా మీరు చెప్పిన లైక్ మైండెడ్ ఎన్జిఓస్ ముందుకు వస్తారు వాళ్ళు సపోర్ట్ చేయడానికి. చాలా మంది ఎన్జిఓస్ వాళ్ళు ముందుకు వచ్చి రామ్ విల్ సపోర్ట్. నేను సరే ఓకే విల్ సపోర్ట్ ఫర్ దిస్, విల్ సపోర్ట్ ఫర్ దిస్. స్టార్టింగ్ లో చేసినప్పుడు నాకు ఎవరు డోనర్స్ ఎవరు సపోర్టర్స్ ఎక్కడ ఆలోచించలేదు మేడం. యు జస్ట్ గాట్ ఇంటూ ఇట్ బికాజ్ యు బిలీవ్డ్ ఇన్ యువర్ థాట్ చేద్దామని. బట్ ఇప్పటి వరకు చాలా మంచిగా జరుగుతుంది, జరగాలనే కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరి సపోర్ట్ తోనే. అంతే మేడం, ఇది మా జర్నీ ఫ్రమ్ లాస్ట్ 4 years ఫ్రమ్ ఎన్జిఓ. Before that also నేను చెప్పినట్టు ఎప్పటి నుంచి పార్ట్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్. I think from your childhood that motivated you and you've been part of it then. అవును మేడం, అక్కడ నేను ఎడ్యుకేషన్ అయిన తర్వాత also you've been part of it. ఒక బల్ల పైన కూర్చున్నాను, అంటే ఒంట్లో బాలేదని వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ చనిపోయి 1 day అయిందంట. అంటే 1 day అంటే ఒక హార్డ్ డే, తెలీదు అక్కడ. నేను జస్ట్ ఎందుకు ఈగలు వాళ్తున్నాయని తీసేసరికి బేర్ అటాక్ అయింది. సింపుల్గా అంబులెన్స్ తీసుకొచ్చి పట్టిస్తారు, వాళ్ళ హస్బెండ్ ఎవరో బయట ఉన్నారు అంతే. ఒక 20 years బ్యాక్ స్టోరీ మేడం. వాళ్ళకి తెలియదు ఏమైంది, ఏం తీసుకొచ్చారు, వాడికి అలా జరిగిందని కూడా తెలియదు. ఎప్పుడు మన సినిమాల్లో చూస్తేనే తెలియడం తప్ప ఒక అంటే నేను అంటే ప్రభావితం అన్నది ఏంటంటే పేరెంట్స్ ఎట్లనో ఇవాళ రేపు మూవీస్ నుంచి చాలా వరకు చెడునే ఎక్కువ మార్గం ఎంచుకున్నాం. బట్ ఏంటంటే అందులోనూ కూడా ఒక చాలా వరకు మూవీస్ నుంచి కూడా ఇన్స్పైర్, అది కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పి అది దట్ ఇన్స్పైర్డ్ యాజ్ ఎ లాట్ అనమాట. సో ఇలాంటివి చూసినాం చాలా వరకు. అసలు ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు వీళ్ళకి ఎందుకు వాటర్ లేదు, ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అందరూ మనం
78 ఇయర్స్ అయింది ఇండిపెండెన్స్ వచ్చి స్వతంత్రం వచ్చింది, బట్ వీళ్ళకి ఎందుకు రాలేదు? వీళ్ళు ఎందుకు ఇంకా అలాగే ఉన్నారు? వీళ్ళకి ఎందుకు లైట్లు లేవు? బేసిక్ ఇమ్యూనిటీస్ కదా మేడం, అవి ఎవరైనా ఇవ్వాల్సినవే కదా. ఇప్పుడు మేము వచ్చాము, అది కూడా ఒక సస్టైనబుల్గా ఒక హార్డ్లీ లైక్ 2 to 3 years. ఒక వాటర్ అంటే ఒక 3-4 years 5 years. బట్ వాడు రేపటి రోజున స్వతహాగా బతకాలి, వాడికి ఏదైనా చేయాలంటే గవర్నమెంట్ కూడా కొన్ని మంచి ప్రణాళికలు తీసుకొని కొద్దిగా వాళ్ళకి కూడా ఎడిషనల్గా వాళ్ళు చేస్తే సరే వాళ్ళ ఇది కూడా బాగుపడుతుంది. కొద్దిగా వైద్య విద్యం పైన కొంచెం వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఒక టీబీ పైన కానీ, ఒక మలేరియా పైన, ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియా పైన కానీ వాళ్ళు తెలియకుండా చనిపోతారు. ఎలా చనిపోయారు సార్. సో ఇప్పుడు ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు గెట్ అసోసియేటెడ్ మీ ఆర్గనైజేషన్ తో, హౌ డు వి గెట్ అసోసియేటెడ్? అంటే వీ హ్యావ్ అంటే అన్ని సోషల్ మీడియా ఇవైతే ఉన్నాయి అండ్ వెబ్సైట్ కూడా ఉంది మేడం. సో ఐ విల్ షేర్ అవర్ నంబర్. ఓకే, సో ఏదైతే ఎన్జిఓ నంబర్ ఉందో, సో దే కెన్ గెట్ అసోసియేటెడ్ యాస్ వాలంటీర్స్, యాస్ కాంట్రిబ్యూటర్స్. వాలంటీర్స్ పరంగా రావచ్చు మేడం. వాళ్ళు రియల్గా డివోషనల్గా ఉండి ఒక హెల్త్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే వీఆర్ ఓపెన్. చూసి అక్కడికి వెళ్ళి ఏదో వన్ టైమ్గా వచ్చి వెళ్ళిపోకుండా ఒక సస్టైనబుల్గా వాళ్ళు కూడా, ఎందుకంటే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏముండదు, ఒక 2-3 దఫాలు వస్తూ వెళ్తుంటే వాళ్ళ మధ్యన కూడా బాండింగ్ పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే నో ద పల్స్ ఆల్సో, గ్రాస్ రూట్ లెవెల్లో ఏంటి అని అర్థమైతే తప్ప దే ఆల్సో వోంట్ బి ఏబుల్ టు కాంటాక్ట్. అవును మేడం, అవును. సో అట్లా మా నంబర్ ఏదైతే ఉందో దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు, అది వాట్సాప్ చేయొచ్చు. దెన్ వీల్ డిస్కస్ విత్ ద టీమ్. సో అట్లనే వస్తుంది వాట్సాప్ అన్నది నా. సో దట్స్ వేర్ ఇట్ ఇస్. అంతే మేడం. థాంక్యూ సో మచ్. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల